అందరికీ నమస్కారం అండి. నా పేరు భీష్మాంబ. నేను తాళ్ళపూడి మండలం, కడియం మండలంలో ఎఫ్ఎంటీగా పనిచేస్తున్నానండి. నేను 2016 నుంచి కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానండి. 2020 నుంచి నేను పిఎండిఎస్ వేస్తున్నానండి. నాకు సొంత భూమి లేకపోవడం వల్ల కౌలు భూమి తీసుకుని చేస్తానండి. ఇది ఎకరన్నరండి. ఎకరన్నరకే ఎకరానికి 20 కేజీలు చొప్పున ఎకరన్నరకే 30 కేజీలు చల్లానండి. ఈ పిఎండిఎస్ వేసిన తర్వాత బాగా పెరిగిందండి, రొట్ట బాగా వచ్చింది. కాకపోతే ఏంటంటే కంద మొక్క కంటే ఎక్కువగా ఎదగడం వల్ల కొంచెం ఇబ్బంది అవుద్దేమో అనే ఆలోచనతో ఏం చేస్తున్నామంటే అండి, దాన్ని కట్ చేయించేసి మల్చింగ్ కింద వేస్తున్నామండి. మల్చింగ్ కింద వేయడం వల్ల భూమికి మొక్కకి కూడా పోషకాలు అందుతాయండి. పోషకాలు అందటం వల్ల కంద బాగా వస్తుందని ఆలోచనతో చేయడం జరిగిందండి. ఏ మందు వాడకపోయినప్పటికీ కూడా మొక్క బాగా బలంగా పెరుగుతుంది. ఫస్ట్లో అయితే చూసిన వాళ్ళందరూ ఇది కందలో ఈ పిఎండిఎస్ వేయడం ఏంటి, ఈ విత్తనాలు చల్లటం ఏంటి అని చెప్పేసి అన్నారండి. ఇప్పుడు మా చేను చూసిన తర్వాత చాలా బాగుంది, మేము కూడా వేస్తామని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న రైతులు ముందుకు రావడం జరిగిందండి. పిఎండిఎస్ వేయడం వల్ల ఏంటంటే అండి, కలుపు రానివ్వదండి. ఈ పిఎండిఎస్ మొక్కలు మాత్రమే ఎదుగుతాయి. అవి ఎదగడం వల్ల ఈ బలమే కానీ మొక్కకే ఎలాంటి హాని ఉండదు. కాబట్టి పర్వాలేదండి, బాగుంటుందండి. కొంచెం నీటికి కొంచెం ఎద్దడి వచ్చినప్పటికీ కూడా తేమ బాగానే ఉంటుందండి. ప్రతి ఒక్క రైతు పిఎండిఎస్ వేయడం వల్ల ఏంటంటే అండి, భూమికి సారం పెరుగుతుంది, ఎలాంటి దిగుబడులు తగ్గవో, దిగుబడి కూడా పెరుగుతుందండి. ఉండి కొలిది కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ విధంగా వేస్తారని ఆశిస్తున్నాను.